అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు విక్రమాదిత్య గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. సూర్యోస్మితలి. గురూజీ, అసలు ఈ సన్ స్పిరిచువల్ సొసైటీ అని అంటే దీన్ని స్థాపించడానికి గల కారణం ఏంటి? ఈవెన్ దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? మంచి ప్రశ్న అమ్మ. భారీ సన్ అంటే ఏంటి? సూర్యుడు, స్పిరిచువల్, దైవత్వం, ఆధ్యాత్మికత, దైవత్వం. సొసైటీ, సమాజం. సన్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్యాత్మిక అంటే సూర్యుడితో అనుసంధానమై ఆధ్యాత్మికంగా అందరం సంఘటితం అవటమే దీని మెయిన్ మోటో. ఇక్కడ సూర్యుడు అంటే ఏంటి? సూర్యుడు దేనికి ప్రతీక? సూర్యుడు దేనికి ప్రతీక? సన్ వెలుగునివ్వడము, ఈవెన్ దైవత్వాన్ని కూడా కొలుచుకుంటాము. ఒక పక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేయడానికి ఆయనే ముందుంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో జనం దేనికోసం ఎక్కువ తాపత్రయపడుతున్నారు అంటే, ఇప్పుడు మన తిరుపతి లడ్డూల విషయంలో ఇది చేయడం కానీ, లేకపోతే హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ మభ్యపెట్టి పూజలు చేయడం ద్వారా కానీ ఏం సాధించాలనుకుంటున్నారు? మొత్తానికి ఏమైతే డబ్బు అనేది నా ఉద్దేశం గురించి. డబ్బు. ఇది అంటే మనకి మన అదృష్టం ఏంటంటే అమ్మ, భారతదేశం అంటేనే సంపద. భారతదేశం అంటేనే సంపద. వెస్ట్రన్ కంట్రీ వాళ్ళు, ఎంతోమంది రాజులు వివిధ దేశాల నుంచి వచ్చి కొల్లగొట్టుకుని పోయారు కోట్ల కోట్లు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది బయట వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళే ఇక్కడ కొల్లగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే సహజంగా భారతదేశమే సంపదతో కడిగి ఉన్నది. నెంబర్ 1 సంపద విషయంలో. 365 రోజులు మనకి సూర్యోదయాన్ని చూస్తూ ఉంటాం, వెలుతురిని చూస్తూ ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యప్రదాత, ఐశ్వర్యదాత సూర్యనారాయణమూర్తి. విన్నారు ఎప్పుడైనా? విన్నాను గురించి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. విన్నారా? విన్నాను. అంటే ఇక్కడ మనం అందరం కూడా, మీరు తెలిసినా తెలియకపోయినా, సూర్యుడితో అనుసంధానమై జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం. అవును. భారత దేశము మనది. భా అంటే ఏంటమ్మా? తెలియదు కదా సంస్కృతం, నేను కూడా తెలుసుకున్నాను. భా అంటే కాంతి, రథ అంటే మక్కువ. సంస్కృతంలో ఒక్కొక్క పదానికి అర్థం ఉంటుంది. భారత, భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు అని అర్థం. అందుకని భారతీయులు అని పెట్టారు. మనకి అంటే పేర్లు చెప్తారు, భరతుడు పాలించాడు, ఇలా. అది కూడా నిజమై ఉండొచ్చు, ఇలా అనుకుంటూ ఉంటాం. సూర్యోదయం అంటూ జరిగితే తూర్పున జరుగుతుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా. జ్ఞానం అంటూ అభివృద్ధి చెందితే ఇతర దేశాలకి భారతదేశం నుంచే జరుగుతుంది. మన వివేకానందుడు, చాలామంది ఈవెన్ ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాలు ఇప్పుడు లేని అంటే విద్యా వైద్యం మొత్తం ఎప్పటి నుంచో నాగరికత అభివృద్ధి జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో. ఎందుకు అంటే మనం భారతీయులం కాబట్టి. కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. కాంతి అంటే ఏంటమ్మా? వెలుతురు. వెలుతురులో ఏం తెలుస్తాయి? అన్నీ తెలుస్తాయి. అంటే సహజంగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది అంట. చదువుకోకపోయినా వెలుతురు ఉంటే మనం చీకట్లో ఏ పని చేయలేం, ఏది ఎక్కడ ఉందో గుర్తుపట్టలేం. అది వెలుతురుతో సాధ్యం కదా. అంటే వెలుతురు అంటే కాంతి మీద మక్కువ అంటే జ్ఞానం. భారతదేశంలో ప్రతి ఒక్కడికి జ్ఞానం ఉంటుంది, అంధకారంలో బతకాల్సిన అవసరం లేదు. ఇలా అంటే మనకు ఉన్నవి 4 వేదాలు. ఈ 4 వేదాలు కూడా సూర్యుడి నుంచే ఉద్భవింపబడినవి. అంటే జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. అంటే మీరు చదవాల్సింది, చూడాల్సింది ఏంటి? ముందు ఫస్ట్ సూర్యుని ఆరాధించాలి, తర్వాత వేదం చదవాలి. ఇది లేదు ఇప్పుడు. అందుకని అజ్ఞానంలో ఆదివారాలని పాడు చేసుకుని, జీవితాన్ని దుర్భరం చేసుకుని, హాస్పిటల్స్ చుట్టూ గంటలు రోజులు లక్షలు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతూ చాలా దయనీయమైనటువంటి జీవితంలో ఉండిపోయాం. దీంట్లోంచి ఒక చిన్న మార్పు రావాలి అని నాకు అంటే నేను మారాలి ఫస్ట్. నేను ఎవరికో చెప్పడానికి ముందు నేను మారాలి. నాకు అనిపించింది నేను చేస్తుంది తప్పు అని ఆదివారాల గురించి రీసెర్చ్ మొదలుపెట్టాను. అంటే పెద్దలు ఏది చెప్పినా దానికి చాలా అర్థం ఉంటుందని చెప్పేసి అని. అంటే ఆదివారం మారాలి అంటే ఆదివారాలు పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. మద్యం, మాంసం, మైదునంతో ఏమైతే చెయ్యకూడదో విపరీతంగా అవన్నీ ఆ రోజే చేస్తూ ఉన్నాం. దీంట్లో ఒక చిన్న మార్పు రావాలనే సంకల్పంతో నేను ముందు అసలు మొదలుపెట్టాను. అసలు తెలుసుకోవాలి దాని గురించి. ఇక వెళుతున్న కొద్దీ శాస్త్రం, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొత్తం అంతా కూడా
సూర్యుడి యొక్క వాంగ్మయమే. మనకి ఇప్పుడు ఆ, మీరు చాలా పూజలు అవి తెగ చేస్తూ ఉంటారు. నెల నెల ఏదో ఒక నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఆ నవరాత్రులు, ఈ నవరాత్రులు తెగ చేస్తూ ఉంటాం. కానీ మనకి పంచాయతన పూజా విధానం ఆదిశంకరాచార్య వారు చెప్పింది అంబిక, గణపతి, విష్ణు, శివ, సూర్య. ఐదుగురే. ఐదే. ఈ ఐదుగురినే మీరు ఆరాధించాలి. దీనివల్ల మీకు ఫలితాన్ని పొందుతారు. దీనికి ప్రమాణం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పే ప్రతిదానికి ప్రమాణం ఏంటి అంటే వేదమే ప్రమాణం. ఇంకొక ప్రామాణిక గ్రంథం ఇంకొకటి లేదు. ఇది ఎప్పటిది అంటే సనాతనమైనది. అంటే అభివృద్ధి చెందాలి అంటే ఆధ్యాత్మికత ఉండాలి. ఆధ్యాత్మికతలో వేదాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనం స్కూల్స్లో పిల్లల్ని చదివిస్తున్నాం, యూనివర్సిటీలకు వెళ్తున్నారు, డిగ్రీలు చేత్తో పట్టుకుంటున్నారు. అభివృద్ధి ఉందా? లేదు. అదే పూర్వం మనకు ఉండేవన్నీ కూడా వేద పాఠశాల అంటే జ్ఞానమే. మీరు అందులో గుండు సూదు దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానం వరకు ఎలా తయారు చేయాలి, ఎలా నడపాలి, A to Z మీరు వేదాన్ని అధ్యయనం చేస్తే వేదం పూర్తి అయ్యేసరికి మీరు బయటకు వచ్చేసరికి మీకు యుక్త వయసు వస్తుంది. మీరు బ్రతకడం చాలా ఈజీ. ఈరోజు డిగ్రీ పట్టాలు పట్టుకుని బయటకు వస్తే ఎందులో జాబ్ వస్తుందని ఎదురు చూడాలి. ఇక్కడ స్వయం ఉపాధి పథకాలు, ఇది సర్వకార్యాల సత్య పుస్తకం వేదం అంటే. దీని గురించి తెలియాలి, దీని గురించి చెప్పాలి. కాబట్టి అదే ఒక సంస్థగా రూపాంతరం చేసుకుంటే ఇందులో భాగస్వాములు చాలామంది అవుతారు. ఒక్కడి వల్ల కాదు, 100 మంది వల్ల ఏదైనా సాధ్యం. మొదటి అడుగు నేను వేశాను. నాతో పాటు ఒక 10 మందిని చేర్చుకుంటాను. ఈ 10 మందితోటి సొసైటీలో వెళ్ళటం ఈజీ అవుతుంది. అందరం సంఘటితం అవుతాం. ఇప్పుడు భారతదేశంలో పెద్ద దౌర్భాగ్యం అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే హిందువులలో ఐకమత్యం లేదు. ఐకమత్యం ఉండుంటే ఇలాంటి దారుణాలు, మనకు చాలా దారుణాలు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇలాంటి దారుణాలు జరగవు. మనకెందుకులే, ఆడే పోతాడు, పాపం పండుద్ది. మనం సరిగా ఉన్నామా లేదా, నీ వరకు వస్తే తప్ప నువ్వు స్పందించు. సేమ్ అదే స్థితిలో నువ్వు కూడా ఉంటే అది తప్పు. అప్పుడు రెస్పాండ్ అవుతారు. అప్పుడు రెస్పాండ్ అయినా సేమ్ నీకులాగే ఇంకొకటి ఎవడో వస్తాడని ఎదురు చూస్తావు. నువ్వు బలహీనంగా ఉన్నావు ఆ సిచ్యువేషన్లో, అవతలవాడు బలహీన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు బలవంతుడిగా ఉండి ప్రశ్నించగలిగితే ఆ తప్పు ఆగుతుంది. సేమ్ రేపు నువ్వు అదే పరిస్థితికి మళ్ళీ వెళ్తావు. అవతల ఉన్న వ్యక్తి నిన్ను కూడా అలా చూస్తూ ఉంటాడు. నాగతే పెట్టింది నీకు. అంతే. మనం ఏదైతే చూస్తామో, ఏదైతే చేస్తామో దాన్ని అనుభవిస్తాము. ఇది చెప్పేవాడు ఎవడు అంటే సూర్యుడు. చేష్టలుడికి నిద్రావస్థలో ఉన్నటువంటి జగత్తుకి తన వెలుతురుతో కాంతినిస్తూ, తన స్పర్శతో ఉష్ణాన్నిస్తూ నిద్రలేపుతున్నాడు. అప్పటి వరకు మనం పడుకున్నాం, జీవచ్ఛవాలమై పడుకుని ఉన్నాం. ఆయన సూర్యుడు కిరణం పక్కన పెడితే మన లోపల ఉన్నటువంటి ఆత్మ వదిలేసి వెళ్ళిపోతే ఇది శవం. ఆయన రాకతో ఇది నిద్రలేస్తుంది. అందుకని ప్రతిరోజు ప్రతి క్షణము సూర్యనామంతో, సూర్యుని ఆరాధనతో కృతజ్ఞతను తెలియజేయటం గుర్తు చేద్దామని, నేర్పించడానికి కాదు, గుర్తు చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ పూజ చేయాలన్నా ముందు ఫస్ట్ ఆ పూజ చేసే పూజారి సంధ్యావందనం చేసి ఉండాలి ప్రతిరోజు. ఎవరైనా సరే వాళ్ళు అంటే మీరు మామూలు గృహస్థు, మీరు ప్రతిరోజు చేసినా చేయకపోయినా పర్లేదు, సంధ్యావందనం చేస్తే మంచిది. కానీ వాళ్ళు చెయ్యకపోతే తప్పు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, అంటే వేదం అధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడు. అంటే జంజం వేసుకున్నంత మాత్రాన, అడ్డబొట్టు పెట్టుకున్నంత మాత్రాన బ్రాహ్మణులు ఎవరు? జ్ఞానం ఉన్న వాళ్ళని బ్రహ్మ అంటారు. వాళ్ళు బ్రాహ్మణులు. వేదం తెలుసుంటుంది. అందుకని అవి మనకి చెప్పడానికి వస్తూ ఉంటారు. అందులో ఉన్నటువంటి మంత్రాలని, సూక్తాలని మనకి వినిపించడం ద్వారా తను తరిస్తూ మనల్ని తరింపచేస్తూ ఉంటాడు. అందుకని అతను ప్రతినిత్యము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల సంధ్యావందనం చేయాలి. ఎవరైతే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సంధ్యావందనం చేస్తారో వారు ధన్యులవుతారు. జీవితంలో దేనికోసమో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది గుర్తు చేద్దామని వచ్చాం. సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టాం. నేను అందరికిలాగా సామాన్యంగా ఉండేవాడిని. నా పనులు నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఒక ధోరణి, నిర్లక్ష్యం అనుకోవచ్చు, మనకెందుకులే అనుకోవచ్చు. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియాలి. ఊరికేమీ ఎవరూ రావు, అందరం కూడా పర్పస్తో. ఆ పర్పస్ తెలియాలంటే సూర్యుని పట్టుకోవాలి. సూర్యులో ఏముందంటే వేదం ఉంది. వేదం చదివితే ఏమొస్తుందంటే అన్నీ వస్తాయి, A to Z వస్తాయి. సకల శాస్త్రాల, సకల కార్యాల, మీరు ఏ పని చేయాలన్నా, మీరు ఈవెన్ ఆ కెమెరా, ఆ లైట్,
ఆ ఏసీ, A to Z ఇవన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానం దాంట్లో ఉంది. బయటకు వస్తే వేదాన్ని పూర్తిగా పఠించి బయటకు వస్తే నువ్వు సాధించలేదంటూ ఏం లేదు. దీనికి మించి ఇంకొకటి లేదు. వేదం గ్రంథాలకి మించింది ఇంకొకటి లేదు. ఇది సూర్యుడు, సూర్యవాంగ్మయం, ఆయనలోంచి ఓంకారం వస్తుంది, వేదం. ఆయన ఆరాధించండి. మాంసాహారులు అంటే కనీసం తినే అలవాటు ఉంది, కనీసం ఆదివారం మానండి అని చెప్పడం కోసం. అంటే ఇక్కడ ఏం చెప్పాను, సన్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏమొస్తాయి, అన్నీ వస్తాయి. అంటే ముందు ఫస్ట్ నేను వేదం నేర్చుకోవాలి. నేను మీకు చెప్తున్నాను కాబట్టి నేను వేదం నేర్చుకోవాలి. వీటిలన్నిటిలో నేను అధ్యయనం చేస్తున్నాను, వేదం గురించి తెలుసుకుంటున్నాను. అందుకని ఎంత గొప్పగా మాట్లాడగలుగుతున్నాను అనుకుంటున్నాను. నాకు ఆయన నేర్పిస్తున్నాడు అని అనుకుంటున్నాను. కాబట్టి మీరు అంటే ఇప్పుడు నేను ఎప్పుడో నేర్చేసుకుని ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత పెట్టొచ్చు, కానీ అప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ అది మిస్ అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు ఫ్లేవర్ని నేను ఎంజాయ్ చేస్తూ అది నా కుటుంబ సభ్యులు చూస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలని ఆతృతతో సన్ స్పిరిచువల్ సొసైటీని పెట్టి ఆదిత్య హృదయాన్ని పఠించండి. దాంట్లో రాముల వారు విజయాన్ని సాధించారు. సూర్యుని ఆరాధించడం ద్వారా వెంకటేశ్వర స్వామి కలియుగానికి దైవం అయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన కొడుకుకి సూర్యుడి గురించి చెప్పడంతో ఆయన తనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించుకున్నాడు. ఇలాంటి చాలా ఉన్నాయి, కోకోలలో ఉన్నాయి. సూర్యుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి మిరాకిల్స్, ప్రతి మనిషి జీవితంలోనూ మిరాకిల్సే జరుగుతాయి. మీరు ఇప్పుడున్న వాళ్ళకి ఆదర్శం అవుతారు. అయితే ఆదర్శం ఏం కాదమ్మా, అందరూ కూడా ఆదర్శవంతం కావాలి. భారతదేశం ప్రపంచ దేశాలకి ఆదర్శం కావాలి.